सीता मनोराज्य प्रिय सार्वभौमा श्रीराम सीतारामा। నేను చెప్పేది వినండి. Hey, all of you, relax. Just for fun. టెన్షన్తో నువ్వు అరిచావు. నీ అరుపు విని అందరూ టెన్షన్ పడ్డారు. కానీ ఇందులో బుల్లెట్సే లేవు. భయం కూడా నీ నోటి నుంచి నిజాన్ని బయట పెట్టలేదంటే దాన్ని మించి రామ్ మీద నీకు ప్రేమ ఉందన్నమాట. ఇప్పుడు చెప్పు, నువ్వు మీనాక్షివా జానకివా? మీనాక్షి అని ఒప్పుకుంటే రామ్ని వదిలేస్తాను. మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నన్ను ఇంతకు ముందు కూడా నీ నోటి నుంచి మాట వస్తే అది నువ్వు మీనాక్షి అని ఒప్పుకోవడమే. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ప్లీజ్ నా మాట వినండి. నువ్వు నా భార్య స్థానంలో ఉండుంటే నీ మాట వినేవాణ్ణి. కానీ నా ఎదురుగా కూర్చుని నన్నే ఒప్పించే ప్రయత్నం చేస్తున్నావే, తప్పదు. రామ్ని చంపక తప్పదు. వాడు దోస్త్ గన్ ఏం చేసినా భయపడవా? పోలీసోడు భయపట్టవా? తుపాకీలకి బాంబులకి భయపడటం పోలీస్ బ్లడ్లోనే ఉండదు. కాకి యూనిఫామ్ వేసుకుని ఈ దేశాన్ని కాపాడుతామని ప్రమాణం చేసిన క్షణం నుంచే నరాల్లో ధైర్యం రక్తంలో కలిసిపోయింది. గ్రేట్. అయినా నా మీద నువ్వు సీరియస్గా గన్నెందుకు ఏం చేసావు దేవ్? కానీ అలా చేయాల్సిన పరిస్థితి వస్తే రాకూడదనే కోరుకుంటున్నాను. రాకూడదు కూడా. ఎందుకంటే మా అమ్మకి పునర్జన్మ ఇచ్చిన వాడివి నువ్వు. ఎవరి దగ్గర పోలీస్ ఆఫీసర్ రఘురామైనా నీ దగ్గర మాత్రం నీ దోస్త్ రామ్ని. నీ మాటలతో ఇక్కడ టచ్ చేసావు దోస్త్. కానీ ఒక ఆడదాని వల్ల యుద్ధాలు జరిగాయి, రాజ్యాలు పోయాయి. అదే ఆడదాని వల్ల రక్తబంధాలు కూడా తెగిపోయిన విషయం మనకు తెలిసిందే.
అలాంటిదేమైనా మన మధ్య వస్తే జానకి గారు, సాధారణంగా ఆడవాళ్ల వల్ల జరిగే ప్రమాదాల గురించి చెప్పాను. మీరు తప్పుగా అనుకోవద్దు. చూడదేవ్, అలా మన మధ్యన రాదనే అనుకుంటున్నాను. ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు. అయినా ప్రపంచంలో ప్రతి మనిషికి 2 కళ్ళు ఒకే కోణంలో చూస్తాయి. కానీ పోలీస్ కన్ను మాత్రం 2 కోణాల్లో చూస్తుంది. ఒక కన్ను అభిమానం అయితే రెండో కన్ను అనుమానం. అనుమానించే కన్ను తల్లైనా, తండ్రైనా, పిన్నైనా, బాబాయ్ అయినా, భార్య అయినా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా ఎవ్వరిని వదిలిపెట్టదు. తప్పు చేశాడు అనిపిస్తే అభిమానంలో ఉన్నా కూడా శిక్షించే కోణంలోనే చూస్తుంది. బట్ మన మధ్య నా పరిస్థితి రాదు. నాకు తెలుసు దోస్తు, నీ అభిమానం నా గన్ను ఎవరినైనా ఏం చేస్తుందేమో గాని నీ వైపు మాత్రం చూడదు. ఇప్పటికే మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేశాను. వెళ్ళొస్తాను. అదేంటి దేవ్, ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం కదా. లేదు దోస్త్, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను. జానకి గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. తుపాకీలకి, బాంబులకి భయపడటం పోలీస్ బ్లడ్లోనే ఉండదు. కాకి యూనిఫామ్ వేసుకుని ఈ దేశాన్ని కాపాడతామని ప్రమాణం చేసిన క్షణం నుంచే నరాల్లో ధైర్యం రక్తంలో కలిసిపోయింది. అనుమానించే కన్ను తల్లైనా, తండ్రైనా, పిన్నైనా, బాబాయ్ అయినా, భార్య అయినా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా ఎవ్వరిని వదిలిపెట్టదు. భయం కూడా నీ నోటి నుంచి నిజాన్ని బయట పెట్టలేదంటే దాన్ని మించి రామ్ మీద నీకు ప్రేమ ఉందన్నమాట. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ మన్మథనామ సంవత్సరం వైశాఖ శుక్లపక్షం ద్వాదశి. ఉదయం 11:52
సార్ 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 పటకు చిల్లడిపోయింది సార్. ఎటు కదలదు. త్వరగా దూకేసి మీ ప్రాణాలు కాపాడుకోండి. అయ్యా అయ్యా నాదంతా ఎదిగేసినావయ్యా. అమ్మగారు ఎక్కడా కనిపించలేదు. ఈ తాలిబొట్టు మాత్రం దొరికిందయ్యా. ఎలాగైనా సరే మళ్ళీ తాలి నీ మెడలోకి చేరుతుంది మీనాక్షి. అవసరమైతే మళ్ళీ రెండోసారి ఈ తాలి నీ మెడలో కడతాను. అయినా నీ ధైర్యాన్ని ఏమనాలి? నీ భర్త ఈ దేవ్ ఎదురుగా ఉండినా కూడా మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావంటే, గన్ను చూపించి బెదిరించినా మీనాక్షిని ఒప్పుకోలేదంటే నీ ధైర్యాన్ని ఏమనాలి? నీకు రామ్తో పెళ్లి జరుగుతోందని మీరంతా గట్టి నమ్మకంతో ఉన్నారు. పెళ్లి ముహూర్తం ఎంతో దూరంలో లేదని, అది జరిగిపోతే అందరూ హాయిగా ఉండొచ్చని మీరందరూ అనుకుంటున్నారు. అసలు ఆ పెళ్లిని నేను ఎలా జరగనిస్తానని మీరు అనుకుంటున్నారు? ఈ దేవుకి దక్కనిది ప్రపంచంలో ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. నువ్వు నాకు మాత్రమే సొంతం మీనాక్షి, నాకు మాత్రమే. ఎవడైనా నీ వైపు చూస్తేనే సహించలేని నేను ఒక్కడొచ్చి నీ మెడలో 3 ముళ్ళు వేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాననుకున్నావు? నేను వేసే ప్లాన్ ఏంటో ఎవరు కనిపెట్టలేరు, ఎవరి ఊహకి అందతో. పెళ్లి జరిగితే టెన్షన్ తగ్గుతుందని, దాంతో అందరూ రిలాక్స్ అవ్వచ్చని అనుకుంటున్నారు. ఆ పెళ్లి పేటల మీదకు నువ్వు వెళ్ళేవరకే అందరూ రిలాక్స్ గా ఉంటారని నాకు మాత్రమే తెలుసు. ప్రస్తుతం నీకందరూ సపోర్ట్ గా ఉండొచ్చు,
కానీ అది తాత్కాలికం మాత్రమే. అతి త్వరలో నువ్వు మీనాక్షివని నీ నోటితోనే నువ్వు ఒప్పుకుంటావు. నిన్ను రామ్కిచ్చి పెళ్లి చెయ్యాలని మీ యొక్క స్రవంతి ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగదు. మీ యొక్క నా దగ్గరకు వచ్చి దేవ్ గారు తను జానకి కాదు మీ భార్య మీనాక్షి అని ప్రాధేయపడుతుంది. పడేలా చేస్తాను. కానీ ఈ తాళి నీ దగ్గరికి చేరేదెలా? ఎలా? పెళ్లి పనులు మొదలు పెట్టించేది నేనే, కళ్యాణ మండపం బుక్ చేయించేది నేనే, శుభలేఖలు అచ్చు వేయించేది నేనే, తాళి బొట్టు సెలెక్ట్ చేసేది నేనే. ఎస్, ఈ తాళి దగ్గరికి చేరే మార్గం దొరికింది. అదే రూట్లో ఈ తాళిని నీ దగ్గరకు చేరుస్తాను. ఈ తాళిని నీ దగ్గరకు చేర్చుతాను మీనమ్మా. అమ్మగారు మీరా? బాగున్నారా? రండి లోపలికి. అమ్మాయి గారు, పెద్దమ్మాయి గారు. వస్తున్నానే. ఏంటి మంగా? అత్తయ్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనమ్మా. అన్నయ్య గారు చిన్న కోడలు లేరా అమ్మా? ఉన్నారత్తయ్య. మంగా వెళ్ళి నాన్నని జానుని పిలు. అలాగే అమ్మాయి గారు. అవసరం లేదమ్మా, మేమే వస్తున్నాము. ఏం చెల్లెమ్మా, బాగున్నారా? బాగున్నాం అన్నయ్య గారు. ఏం అల్లుడు? బాగున్నాను మావి గారు. మంగా అత్తయ్య వాళ్ళకి కాఫీ తీసుకురా. అలాగే అమ్మాయి మంగా గారు. ఇప్పుడేమొద్దు. ఏంటి శ్రవంతి, చూస్తుంటే పెళ్లి పనులు ఏం మొదలు పెట్టట్లేదు. పెళ్లి దగ్గర పడుతుంటే ఇంత తాపిగా ఉన్నారేంటి? అదేం లేదు అల్లుడు, పెళ్లి పనులు ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి. నేను ఆల్రెడీ నా ఇద్దరు కోడలకి వడ్డాణాలు, నెక్లెస్, గాజులు ఆర్డర్ ఇచ్చేసాను అన్నయ్య గారు. ఏమిటి చెల్లెమ్మా నువ్వు అనేది? కట్నాలు ఎటూ తీసుకోలేదు, ఈ పనులు కూడా మీరే చేస్తారా? మావి గారు, నేను ఎంత పైసా కూడబెట్టేవాడినైనా భార్య తీసుకొచ్చే కట్నం గురించి ఆశించేవాడిని మాత్రం కాదు. ఇక మాకు తమ్ముడు గురించి తెలిసిందే కదా, కట్నం అనే మాట వింటే చాలు ఎన్కౌంటర్ చేస్తాడు. చూడరుడు, మీరేం తీసుకోకపోయినా కళ్యాణ మండపం బుక్ చేసి గ్రాండ్ గా పెళ్లి చేసే బాధ్యత మాత్రం మాది. అది వద్దు అనడానికి కుదరదు మావయ్య గారు, ఎందుకంటే ఆడపెళ్లి వాళ్ళు పెళ్లి జరిపించడం మన సాంప్రదాయం. కాకపోతే ఆ రోజు చాలా ముహూర్తాలు ఉండడం వల్ల కళ్యాణ మంటపం దొరకడం లేదు. అయినా మేం ట్రై చేస్తున్నా. ఒకవేళ దొరక్కపోతే ఇంట్లోనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు అత్తయ్య? తప్పే ఉందమ్మా, సంతోషంగా చేసుకోవచ్చు. అసలు మా చిన్నప్పుడు ఈ కళ్యాణ మండపాలెక్కడివి? ఇంటి ముందు తాటాకులతో పందిళ్లు వేసి, సున్నాలు కొట్టి, రంగులు వేసి, వారం ముందు నుండే బంధువుల రాకతో పెళ్ళంటే చాలా సందడిగా జరిగేది.
ఇప్పుడంతా గంటలో జరిగిపోతుంది. అప్పుడైతే ఆప్యాయతలు అనుబంధాల మధ్య పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు డబ్బుతో మాత్రమే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అమ్మా శ్రవంతి, ఇప్పుడు చిన్నోడొస్తున్నాడు. మీ 2 జంటలు కలిసి వెళ్ళి పెళ్లి పత్రికలు సెలెక్ట్ చేసి రండమ్మా. ఎందుకంటే అందరికీ పంచటానికి ఎక్కువ టైం కూడా లేదు. ముందా పని పూర్తయితే మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఇది బాగుంది. ఇంకా ఆలస్యం దేనికి? రామ్ని కూడా అట్నుంచి అటే రమ్మంటాను. పదండి.